మీకు తోడేయుడును గాక. దేవుని నామానికి మహిమ గాక. చాలా దినాల తర్వాత మరలా తిరిగి ఈ యొక్క మరి వాక్యాన్ని రికార్డ్ చేయడానికి ప్రభు కృప చూపించారు. ఎందుకంటే దేవుడు ఒక పెద్ద మందిరం ఇచ్చాడు మనకి. ఆ మందిరంలో ఏ మూలకి నా సౌండ్ వినబడలేదు, అందుకని అక్కడ రికార్డ్ చేయడానికి అవకాశం కుదరలేదు. దేవుని యొక్క కృపగల నామంలో మరి ఇక్కడే మళ్ళా రికార్డ్ చేయడం ఉద్దేశించి కూడా శుక్రవారం ప్రాంతాలు మళ్ళా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. చిన్న మందిరంలోను దేవుని యొక్క కృపలో మనందరము పునరుత్థాన వార్తలు విన్నాం. స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభుని దూతల్ని చూచిన వర్తమానాలు విన్నాం. అసలు ఆరోహణం అంటే ఏంటి? ఈరోజు ఆరోహణం అనే మాట మీద మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. దావీదు మహారాజు దావీదు కీర్తన గ్రంథంలో 68వ దావీదు కీర్తన 18వ వాక్యాన్ని ఆరోహణం గురించి ఒక మాట రాస్తాడు ఆయన. కీర్తన గ్రంథము 68వ దావీదు కీర్తన 18వ వాక్యం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. నీవు ఆరోహణమైతివి. ఎవరితో చెప్తారు ఈ మాట? నీవు ఆరోహణమైతివి. దావీదు యేసు ప్రభు గురించి ఒక ప్రాప్సీ, ఒక ప్రవచనం చెప్తాడు. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని పట్టబడిన వారిని. ఎవరు పట్టబడ్డారండి? ఎవరు పట్టుకున్నారండి? పరిశుద్ధులందరినీ సాతాను పట్టుకుని పట్టబడిన వారు ఎక్కడారండి? పాతాళంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని చెరపట్టుకుని పోతివి అని. అసలు యేసుప్రభు పుట్టకముందండి, ఆయన లోకాలకు రాకముందు, ఆయన చనిపోవడం, ఆయన అదృశ్యలోకంలోకి వెళ్ళడం, అక్కడున్న అపవాది చేతిలో ఉన్న పరిశుద్ధుల్ని విడిపించి, దాని చేతిలో తాళం చేతులు ఉన్నాయి, దావీదు తాళం చేతులు దాని చేతిలో ఉన్నాయి. దాని తలను చెరదొక్కి దాని చేతిలో ఉన్న తాళం చెవులు తీసుకుని చెరగా తీసుకొని పోయాను. హల్లెలూయా. ఇవన్నీ రండి ఆయన పుట్టక ముందు ప్రవచించాడండి దావీదు గారు. పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. ఎక్కడికి చెరపట్టుకుని వెళ్ళిపోయారు ఈయన? ఇక్కడ మనం చదువుకునే ఈ వాక్య భాగంలో ఆరోహణము అని అంటే చనిపోయిన ప్రభువు సమాధిలోనే ఉన్నారా? ప్రభువు చనిపోయారు, సమాధి చేశారు. 3 దినాల సమాధిలో ఆయన ఉన్నారని చాలా మంది అనుకున్నారు. ఆయన సమాధిలో లేరండి. మన విశ్వాస ప్రమాణం చెప్తాం కదా, అపోస్తలుల విశ్వాస అదృశ్య లోకంలోకి ఆరోహణమైనది కదండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోకి వస్తామండి. 8వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. చెరగా పట్టుకొని పోతివి అని దావీదు అక్కడ రాశారు కదండి. ఈ చెరను పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు? అసలు వీళ్ళు ఎవరు చెరలో ఉన్నారు? సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వాక్యం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళంలోకి పంపుచు అందులోంచి రప్పించువాడు ఆయనే. చూడండి, ఈ మాట ఎవరు చెప్పారండి? అన్న తన కుమారుడైన సమూయేలుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఏలితో చెప్తుంది, అయ్యా ఆ రోజు ప్రార్థన చేసిన స్త్రీని మత్తురాలు అన్నారు. చూడండి మీరు, నేను మత్తురాలు కదయ్యా, మహావేదనతో నా బాధని నా దేవుడికి చెప్పుకుంటున్నాను అని చెప్పారు కదా. అప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇశ్రాయేలు దేవుడితో నువ్వు చెప్పుకున్న మనవి ఆయన ఆలకించినాడు, సమాధానంగా వెళ్ళన్నారు కదా. ఆ స్త్రీని నేనేనండి, ఆ బిడ్డ వీడేనండి, ఈ బిడ్డని నేను దేవునికి ఇచ్చేస్తానని మొక్కుకున్నాను కనుక వాడిని నేను ఇక్కడ విడిచిపెట్టేసి దేవునికి మీకు అప్పగించి వెళ్తున్నాను అని అంటే, ఆ కురవాడటండి అక్కడే దేవుని సన్నిధిలో మోకరించాను అని అంటదండి. అంటే మోకాళ్ళ అనుభవం నేర్పించింది తల్లి. అప్పుడు ఆమె ప్రార్థన చేస్తుందండి. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఆ అధ్యాయం అంతా జరగలేని సంగతుల గురించి
గురించి ప్రవచిస్తుంది. ఇందాక మనం దావీదు ప్రవచనం చదువుకున్నాం. ఇప్పుడు అన్న ప్రవచిస్తుంది. ఏమని ప్రవచిస్తుందంటే జనులను సజీవులుగాను, అంటే పాతాళం పంపించువాడవు నీవే, మరణానికి అప్పగించువాడవు నీవే, అందులోంచి బయటకు తీసుకెళ్లేవాడు కూడా నీవే, మృతులుగా చేయవాడు నీవే, సజీవులుగా చేయవాడు నీవే. తన కుమారుడు పాతాళంలోకి వెళ్తాడని, తన కుమారుడు చనిపోయిన తర్వాత ఆ మృతుల్లోకంలోకి వెళ్ళిన తర్వాత మరలా నా కుమారుడిని సజీవుడిగా నువ్వు పైకి తీసుకువెళ్తావు అని ఆమె యేసుప్రభు పుట్టకముందు ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచించిన ప్రవచనం. దేవుని యొక్క కార్యాలు ఎంత ఆశ్చర్యాలండి. యేసుప్రభు ఏదో వచ్చి అద్భుతాలు చేసే దేవుడు కదండి. ఆయన పుట్టక ముందే లేఖనాల్లో ప్రవచనాల ద్వారా ఆయన గురించి రాయబడినవన్నీ నెరవేర్పులో మనం సిలువలో చూసాం, పునరుత్థానంలో చూస్తున్నాం. ఆయన ఆ లాస్ట్ మాటల్లో 2వ మాటలో 7 మాటలు మాట్లాడినప్పుడు ఆ ప్రక్కన దొంగత అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశం. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ తీసుకెళ్ళాడండి ఆయన? ఆరోహణ. ఆకాశ మండలములన్నిటికంటే ఆకాశ మండలం అంటే చుక్కల మండలం ఉంది, చంద్ర మండలం ఉంది, సూర్య మండలం ఉంది. ఈ గ్రహాలన్నిటికంటే పైకి తీసుకువెళ్ళి అక్కడ పెట్టినది పరిశుద్ధుల్ని. దాన్నే ప్యారడైజ్ అన్నారు, దాన్నే పరదైజ్ అన్నారు. అది పరలోకానికి కింద భాగంలో ఉన్న స్థలం. ఇప్పుడు మనం ఈ పాతాళం గురించి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోనే 28వ అధ్యాయానికి వద్దాం రండి ఒకసారి. ఇక్కడ సమూయేలు గురించి తల్లి చెప్పిన మాటలు ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్యంలోంచి ఆలోచన చేద్దాం. సౌలు రాజు దావీదు ఎంతో నమ్మకమైన వాడు. సౌలుకి అల్లుడు. అసలు అల్లుడని కానీ నా రాజ్యాన్ని నిలిపిన వాడని కానీ ఏమాత్రం కృతజ్ఞతాభావం లేకుండా కేవలం ఈర్ష్య. సౌలుకి 1000 కొలతగాను, దావీదుకి 10,000 కొలతగాను అనే మాట అతనిలోంచి ఈర్ష్య అనే పాపండి నరహత్య కంటే గొప్పదండి. ఈర్ష్య నరహత్య చేస్తుంది. ఆ ఈర్ష్యను బట్టే దావీదుకి సహాయం చేసిన వాళ్ళందరూ యాజకుడిని సైతం చంపించేశాడు. దేవుడు అతనితో మాట్లాడడం మానేశాడు. దేవుడు తన యొక్క రాజ్యాన్ని తన ఇద్దరిని తీసివేసి యెషయా కుమారుడికి ఇస్తాడనేసి సమూయేలు ద్వారా చెప్పించేసాడు. సమూయేలు చనిపోయాడు. సమూయేలు చనిపోయి నేను బైబిల్ చదివేటప్పుడు చిన్నప్పుడు నాకు బైబిల్ చదవడం బాగా ఇష్టం. కానీ అప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అప్పుడు పెద్ద వయసు కాదు, పెద్ద జ్ఞానం లేదు కదా. కానీ బైబిల్ చదవడం ఇష్టం. చదివినప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు నేను అనుకునేదాన్ని. చదువుతాం ఒకసారి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి సౌలు మారు వేషం ధరించి వేరు బట్టలు తోడుకొని 2 మనుషుల వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా. ఈ కర్ణపిశాచి గల దాని దగ్గరికి మారు వేషం వేసుకుని వెళ్ళాడు. ఏమంటే ఏ స్థితి అండి? రాజవస్త్రాలు వేసుకుని రాజ దర్పముతో రథం మీద తన చుట్టూ వెనక మనుషులు ఆర్భాటం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాజు ఎంత దిగజారి పరిస్థితి అంటే మారు వేషం వేసుకుని సామాన్యుడిగా ఒక కర్ణపిశాచి, అంటే ఇప్పుడు మన భాషలో కూడా చెబుతుంటారండి, చేతబడేవాళ్ళు, సోదిగత్తులు, సాతాను శక్తితో సాతాను క్రియలు చేసే సాతాను ప్రభావం కలిగిన మనుషులు. వాళ్ళని ఒకసారి వెళ్ళబట్టేశాడు. భక్తిలో ఉన్నప్పుడంటే చాలా భక్తిగా ఉంటాం. భక్తిలో ఉన్నప్పుడేమో బ్రతుకు వేరుగా ఉంటుంది. భక్తి తగ్గిపోతే బ్రతుకు వేరైపోతుంది. ఇతడు భక్తిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళగొట్టేశాడు. అంటే సౌలు చేసింది నీకు తెలుసు కదా, కర్ణపిశాచి వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశాడు కదా.
ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఈ సంగతి సౌలుకి తెలిస్తే నన్ను సౌలు రావట్లేదు. వచ్చినాడు ఎవడండి? పాపం నాకు తెలియదు. వచ్చినాడు సౌలు అని తెలియదు. మారువేషం వేసుకుని మామూలు మనిషిగా వచ్చాడు. అంటే దేవుళ్ళో ఉంటేనేమో ఒక ఉన్నతమైన స్థితి, హల్లెలూయా. దెయ్యం దగ్గరికి వెళ్తే పడిపోయిన స్థితి, దీన స్థితి. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి పడిపోయాడంటే వాడు ఎవడో గుర్తించలేని స్థితికి. సరే నీకేం కాదు, నాకు ఒక వ్యక్తిని రప్పించాలి. ఎవరిని రప్పించాలి అని అంటే నాకు సమూయేలుని రప్పించాలి. నేనండి ఈ వాక్యం చదివినప్పుడు, ఈ వాక్యం చదువుతారు చెప్తాను, నా డౌట్ 11వ వచనం చేస్తున్నాను చూడండి. ఆ స్త్రీ ఆ నీతో మాట్లాడుటకే నేను ఎవరిని రప్పింపమని అడగగా అతడు సమూయేలును రప్పింపమనెను. ఆ ఆ స్త్రీ స్త్రీ సమూయేలును సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే. ఇదంటే సౌలుకి సమూయేలుకున్న బాంధవ్యము, ప్రేమ ఎంత గొప్ప ప్రధానం తెలుసు. నేను అనుకునేదానండి బైబిల్ చదివినప్పుడు, ఆఫ్టర్ సోదిగతి పిలిస్తే ప్రవక్తల అంటే మనం ఏమంటారండి, పరిశుద్ధులు సరిపోతే పరలోకంలోకి వెళ్ళారంటారు, పాపులు సరిపోతే పాతాళలోకంలోకి వెళ్ళారు అనుకుంటారు అంటారు. ఇప్పుడు కూడా అంటారు. కానీ వాక్యం తెలిసిన అంటారు, వాక్యం చదివి తెలిస్తే అన్నాం. ఎందుకంటే పరలోకం ఉంది, పాతాళం ఉంది, మృతుల్లోకం ఉన్నది, మధ్యాకాశం ఉన్నది, పారడైజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ అన్ని స్థలాల్లోకి అందరూ వెళ్ళరు. ఈ పారడైజ్కి వెళ్ళేవాళ్ళు ఎవరనంటే పరిశుద్ధుడు. ఇప్పుడు వీళ్ళు పరలోకానికి వెళ్ళండి, ఎప్పుడు ఏమన్నారంటే నేడు నాతో పరలోకానికి వస్తామన్నాడా, పారడైజ్కి వస్తామన్నాడు. అంటే రక్షించబడిన వాళ్ళందరూ ఎక్కడుంటారన్నమాట, పారడైజ్లో ఉంటారు. నేను అనుకునేదండి పరలోకంలో ఉంటారు కదా పరిశుద్ధులు, మరి ప్రవక్త కదండి, ఇంత గొప్ప సమూయేలు బాలుడు గాడించి భక్తి గలవాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు, ఎంత గొప్ప భక్తుడిని ఆఫ్టర్ సోదరిని పిలిస్తే రావడం ఏంటి? సాతాను పిలిస్తే సాతాను శక్తితోటి సమూయేలు ప్రవక్త ఎందుకు రావాలి? నేను అప్పుడు అనుకున్నాను సమూయేలు పరలోకంలోనే ఉన్నాడని. పరలోకంలో ఉన్న సమూయేలు ఇది పిలిస్తే రావడం ఏంటి? నేను చాలా మంది అడిగేదానండి, నాకు డౌట్స్ ఎక్కువ. చిన్నప్పుడు వాక్యం చదివిందని తెలియని అడిగి తెలుసుకోవాలని ఆశ ఉండేది. వాళ్ళు ఏదో చెప్పేవారు కానీ నాకు అంతగా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నేను బైబిల్ వర్ష పెట్టి బోధించడం మొదలుపెట్టాను. అక్కడ పెట్టేదాన్ని మంగళవారం అనేది. అప్పుడు ఏ వాక్యం చెప్తున్నానంటే సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 2వ అధ్యాయం చెప్తూ ఇదే మాట రిపీట్ చేస్తాను. జనులను సజీవులుగాను మృతులుగా చేయవాడు ఆయనే, పాతాళకు పంపించుచు అందులోంచి రప్పించువాడు ఆయనే. ఈ వాక్యం చదివిన తర్వాత ఈ వాక్యం గుర్తు వచ్చిందండి. ఏ వాక్యము? పాతాళలోకంలో ఉన్న సమూయేలుని అపవాదైన సాతాను పైకి రప్పించడం. సాతాను రప్పిస్తే పరిశుద్ధుడైన సమూయేలు రావడం ఏంటి? ఇది ఎప్పుడు నాకు అర్థమైంది అంటే ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారండి? చెరలో ఉన్నారు. చెరలో ఉన్న ఎవరు చెరలో ఉన్నారు? సాతాను యొక్క చెరలో ఉన్నారు. ఈ పరిశుద్ధులందరూ సాతాను చెరలో ఉన్నారు కనుక సమూయేలు కూడా సాతాను చెరలోనే ఉన్నాడు కనుక సాతాను సమూయేలుని పైకి రప్పించింది. సమూయేలు పైకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు 11వ వచనం. నీవు భయపడవద్దని నీకు ఏమి కనబడదని ఆమె అడగగా ఆమె దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను. ఎక్కడికి వస్తున్నాడంటే భూమిలో దేవత ఉన్నారు, దెయ్యం ఉన్నారు, భూమిలో పరిశుద్ధులు ఉన్నారు, అన్నిటిమంతులు ఉన్నారు. ఈ భూమిలో పరిశుద్ధులందరూ ఒక భాగంలో ఉన్నారు. ఈ చెర జైల్లో చాలా రూములు ఉంటాయి కదండి, సరసాలు చాలా రూములు ఉంటాయి కదండి, విఐపీలు చాలా కూడా ఉంటుంది కదండి. వీళ్ళు చేసిన నేరాన్ని బట్టి చెరలో ఉండే ఆ చెర యొక్క పరిస్థితులు ఉంటాయి. అలాగే పాతాళంలో కూడా పరిశుద్ధుండే స్థలం వేరు, పాపులుండే స్థలం వేరు. పాపులుండే స్థలం దాన్ని ఏమంటారంటే కంటికి చీకటి గల విరామం. పేతురు రాసిన 2వ పేతురు పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 4వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక
చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి ఇప్పుడు ఇది ఎక్కడండి? కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుట. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ చూడండి? పాతాళంలో కటిక చీకటి గల బిలం ఉంటుంది. దానిలో అక్కడ పరలోకంలో దేవుని మీద తిరగబడే దేవతలు చూడండి. వీళ్ళందరినీ ఆ కటిక చీకటి గల బిలాంలో త్రోసి అక్కడ దాన్ని లాక్ చేశాడు. వీళ్ళందరినీ ఎప్పుడు ఒకటండి? తీర్పు వరకు సాతాన్ని యేసు నామములో పాతాళంలో బంధించడం పారిపోతాయి. ఆ గెరాసిన ప్రాంతంలో దెయ్యాన్ని కురగాన్ని యవనస్తుడిని దెయ్యాలు సమాధి దొడ్లో తిప్పుతూ ఉన్నాయి కదా. అప్పుడు ప్రభు మీరు పొండి వాడిని విడిచిపెట్టంటే పాతాళంలో పంపొద్దయ్యా, ఆ పందుల్లోకి వెళ్తాం. పాతాళంలోకి వెళ్తే తీర్పు అక్కడ ఉండవలసిందే, ఇక బయటకు రావడం లేదు. మనుషులను ఇబ్బంది పెట్టే దెయ్యాలని అనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఎట్లా ఏం చేస్తాడంటే పాతాళంలో బంధించారు. ఇప్పుడు ఈ భూమి లోపల నుంచి పైకి వచ్చిన సమయంలో చెప్తున్నాడు, నన్ను ఎందుకు బలవంతం చేశావు, నన్ను ఎందుకు బలవంతంగా పైకి రప్పించావు. 15వ వచనం చెప్తున్నా చూడండి. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిప్పీలు నా మీదకి యుద్ధములు రాగా. శత్రువులైన ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, నాతో దేవుడు మాట్లాడలేదు, ప్రవక్త ద్వారా కూడా మాట్లాడలేదు, ఎవరి ద్వారా మాట్లాడలేదు, నాకు ఏం చేయాలి అర్థం కావడలేదు, అందుకే నేను నిన్ను పిలిచాను. అప్పుడు ఆయన అంటాడండి 16 వచ్చిందండి, అందుకు సమయం యెహోవా నిన్ను ఎడబాసి మగవాడు కాగా నన్ను అడుగుట వల్ల ప్రయోజనమేమి. యెహోవా నిన్ను ఎడబాసి పగవాడు కాగా, జాగ్రత్త అండి మాట. దేవుడు మనల్ని ఎడబాసి పగవాడైతే మన కోసం ఎంతమంది ప్రార్థన చేసిన ప్రయోజనం లేదండి. దేవుడు మనల్ని ఎడబాసి మనల్ని విడిచిపెడితే మనం ఎంత ప్రయాసపడే ప్రయోజనం లేదు. సమూయేలు అన్నాడు, నన్ను పాతాళంలో పైకి తీసుకొచ్చిన దేవుడు నిన్ను ఎడబాసి నీకు పగవాడైతే నేనేం చేయగలను. దేవుడికి ఇష్టలుగా ఉన్నారండి. ఎవరు దేవుడికి ఇష్టలండి? ఎవరు దీనుడై నలిగిన హృదయం కలిగి నా మాట విని మనకు వచ్చును అట్టివన్నీ నేను దృష్టించాను. దేవుడి కంటే తీర మనసు కావాలండి, దేవుడి కంటే విరిగిన హృదయం కావాలండి, దేవుడి కంటే ఆయనకి ఇష్టమైన వారంగా మనం ఉండాలంటండి. మనం ఎప్పుడు ఆయనకి ఇష్టమైన వారంగా ఉంటామో అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మన మనవలను అంగీకరిస్తాడు, మన శ్రమలో మనను విడిపిస్తాడు. దేవుడు నీకు పగవాడైతే నేనేం చేస్తాను నీకు, నేనేం చేయగలను నీకు, ఏం చేస్తానో చెప్తాను చూడు. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. 19వ యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందని సౌలుతో చెప్పగా సావుకు సలహా చెప్పొచ్చు. అంటే ఏదో మంచి చెప్తాడు అనుకుని ఎంత ప్రయాసపడి మారువేషం వేసుకొచ్చి అన్ని చేసిన నీవు దేవునికి ఇష్టడుగా లేవు కనుక, నీకు దేవుడు కృప తక్కువైపోయింది కనుక, దేవుడు నీ మీద తన మనసును జాలిని కరుపరచలేదు కనుక నీవును నీ కుమారులను ఇశ్రాయేలీయులందరూ చచ్చిపోతారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారు? నా దగ్గరికే వస్తాడే. వీళ్ళందరికీ వస్తారండి పాత. ఇప్పుడు అర్థం కదండి. యెషయా గ్రంథం ఒకసారి పాతాళం గురించి ఒక మాట, యెషయా రాసిన మాట గ్రంథం ఒకసారి చూద్దాము. దేవుని యొక్క మాట ఎంత గొప్పది అని అంటే, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాటకు విధేయులు కాని కారణాన్ని బట్టి దేవుడు వీరిని చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను పాతాళంలో మిమ్మల్ని పంపించక ముందు మీరు పరిశుద్ధులుగా ఉండండి, దేవునికి విధేయులుగా ఉండండి, దేవుని మాట వినండి అని దేవుడు ఎంత చెప్తున్నా దేవుని మాట ఆనాడు వాళ్ళు వినలేదు. ఈనాడు మనం కూడా ఒక వినకపోతే మన జీవితం కూడా దేవునికి విరోధంగా ఉంటే మన దేవుని రాజ్యాన్ని కోల్పోతాం అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే యెషయా భక్తుడు చాలా విషయాలు రాస్తాడండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం చదువుతుంది. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ ఎదుగు వచ్చుతున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఎదురు ఉన్నది.
ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమారులతో చెప్పుడి. ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకంలో మన యొక్క జీవితంలో ఆయన చేయవలసిన కార్యాలన్నింటినీ ఆయన చేసి వెళ్ళిపోయాడు. కానీ ఎవరు ఆయన గుర్తించరా? ఇప్పుడు సియోను కుమారి ఎవరంటే యెషయా. ఆయన నీ దగ్గరకు వచ్చాడు నీకు రక్షణ ఇవ్వాలని. ఆయన నీ దగ్గరకు వచ్చాడు నిన్ను రక్షించాలని. ఆయన నీ దగ్గరకు వచ్చాడు నిన్ను ప్రేమించాలని. కానీ నువ్వు ఆయన ఏం చేసావు? నిర్లక్ష్యం చేసావు. నువ్వు నిర్లక్ష్యం చేసావు. అందుకనే నిన్ను దేవుడు మరణానికి అప్పగించేసాడు. ఇశ్రాయేలీయులందరూ ఏమైందండి? హిట్లర్ కాలంలో, నీరో చక్రవర్తి కాలంలో పెట్టుగా చంపేశారు యూదులందరినీ. మన యెహోవా మాట వారు వినని కారణాన్ని బట్టి. అందుకనే దేవుడు వారితో చెప్తున్నమాట. మా పాటలు వచ్చేద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు వచ్చేద్దాము. మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణమగు వరకు. ఇప్పుడు మనం ఆరోహణ గురించిన సంగతి విన్నాం కదండి. దిగిన 9వ వచనం 10వ వచనం ఒకసారి చదివితే మీకు బాగా అర్థం. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థం ఇస్తున్నది కదా. దిగిన వాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశమండలన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు. సంపూర్ణత అనే మాటని వచ్చిలో 3 సార్లు రాస్తారండి. సంపూర్ణం అంటే ఏంటండి? పూర్ణం, పూర్తి. మన భక్తులు అంటండి పూర్తి భక్తి కలిగిన వారంగా ఉండాలండి. ఆపాపక్తి చేయకూడదండి. మనలో ఏమాత్రం అవిశ్వాసం కొంచెం అన్నా మన విశ్వాసం అంతా వ్యర్థం అయిపోతుంది. బుద్ధి ఎంత కొంచెం అయితే బుద్ధి అంతా పాడైపోతుంది. ఇక్కడ దావీదు ఇంకొక 89వ దావీదు కీర్తన 48వ వచనం చదువుతాం చూడండి ఒకసారి. 89వ దావీదు కీర్తన. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మానవ చూడకుండా బ్రతుకు నరుడెవడు? పాతాళమేక వశము కాకుండా. అంటే చనిపోయిన ప్రతి వాడు ఎక్కడండి? పాతాళ వశమున. పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు. అంటే మనుషులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు నీవే. పాతాళం పంపించు అందులోంచి రప్పించు. అంటే మానవ చూడ పుట్టిన ప్రతి వాడు చనిపోవాలి. చనిపోయిన ప్రతి వాడు ఎక్కడికి వెళ్ళాలండి? పాతాళంలోకి వెళ్ళాలి. పాతాళమును తప్పించుకొనగలిగిన నరుడెవడు అని అన్నాడు. కనుక ఇప్పుడు అందరూ వీళ్ళు ఎక్కడున్నారండి? పాతాళంలో ఉన్నారు. ఇప్పుడు ఈయన ఈ పాతాళంలోకి వెళ్ళి సాతాన్ని తల చేతులకి దాని చేతిలో తాళం తీసుకుని ఇప్పుడు చెరగా తీసుకొని పోయారు. ఇప్పుడు చెరలో ఉన్న పరిశుద్ధులందరూ ఎక్కడున్నారన్నమాటండి? పరదైస్లో ఉన్నారు, ప్యారడైజ్ లో ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వాడు పాతాళంలోకి వెళ్ళండి. ఇప్పుడు మనం చనిపోయామనుకోండి, మనం పాతాళంలోకి వెళ్ళం. ఎందుకు వెళ్ళము? మన ప్రభు అక్కడ చెరను ఉంచలేదు, పరిశుద్ధులు చెరక్కలేదు. వీళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్ళిపోయాడండి? ప్యారడైజ్ లో పెట్టాడు. అది రక్షించబడిన మనందరం ఎక్కడ ఉంటామండి? పరదైస్ లో ఉంటాం. రక్షించబడిన వారు పాతాళంలో ఉంటారు, రక్షించబడిన వారు పరదైస్ లో ఉంటారు. ఆయన పరదైస్ లో నేను నిన్ను కూడా ఉంచుతానని ఆ దొంగతో చెప్పిన మాట. కనుక ఆయన చెరగా తీసుకొని పోయారు. పౌలు ఈ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ కిందకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాడండి. ఏంటంటే 13వ వచనం దగ్గరకు వచ్చిన తర్వాత పరిచర్య ధర్మముల గురించిన సంగతులు మాట్లాడతాడు. చూడండి, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించాను. ఇదండి పరిచర్య. అందరికి పాట పాడే వారు ఉందా? అందరికి ప్రసంగం చేసే వారు ఉందా? కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరు. ఇప్పుడు శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి. ఒళ్ళంతా కన్నా శరీరం అంతా నోటి పని నోటిదే, కన్ను పని కనిదే, చెవి పని చేదే, చేతుల పని చేతి. దేనికి ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పని చేస్తాయి. చేస్తే మనం బ్రతుకుతాం. కనుక
ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్కరికి ఒక్కొక్క భారాన్ని ప్రభు ఇచ్చారు. దాన్ని నిర్వర్తించడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఇప్పుడు ఈ మాటలు చెప్తూ పౌలు ఏం చెప్తున్నాడు అంటే 14 వచనానికి వస్తాను. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయాల చేత వంచనతోనూ తప్పు మార్గముల పూర్తితోనూ గాలికి కట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కట్టుకొని పోవచ్చు. అలల చేత ఇక్కడ అవుతామండి. పసిపిల్లలమై ఉండి అన్నమాట. పసిపిల్లలమై ఉంటాక అంటే ఇప్పుడు మనం దేవుళ్ళు ఎలా ఉండాలండి? ఆత్మలో ఏమండి 45 పాటలు వినాలి, పాటలు పాడారు, 45 ప్రసంగాలు వినాలి, 45 ప్రార్థన చేశారు. ఏమండి 45 రోజులు నీరు పోసిన చెట్టు ఎలా ఉండాలండి? ఎప్పుడు ఎదగల కులిపోవాలా అంటే 45 రోజులు ప్రార్థనకు వచ్చారండి. ಎಷ್ಟು రోజునే అవ్వలేదండి. ఎంత బాగా అనిపించిందో వీళ్ళందరూ వస్తారో ఎంత వడ్డించేసాను. ఆత్మీయంగాను శారీరకంగాను దేవుల్లో వర్ధిల్లాలి, ఎదగాలి అనేది ఆశ సేవకుడికి. సేవకుడికి ఆశ ఏంటంటే మొక్కలు వేసుకున్నాం, ఆ మొక్కలు ఎదిగి కాయలు కాస్తే తోట మనకి సంతోషం కదండి. లేకపోతే ఆ తోట మరి ఏడుస్తాడు తోటను చూసి. పసి పిల్లలై ఉండక అంటే మీరు చిన్న మొక్కలు కాదు. చిన్న మొక్క నీళ్ళు లేనప్పుడు మొక్క చిన్నదే, ఎరువైనప్పుడు మొక్క చిన్నదే. కానీ దానికి అన్ని నీళ్ళు వేసినప్పుడు అంత వేరు వేసినప్పుడు ఆ చెట్టు ఇవ్వాలండి, ఎదగాలి, ఆత్మీయంగా మనం ఎదగాలి. అందుకనే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుంది, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మాని. అప్పుడు అంటే ఇప్పుడు పిల్లవాడా? ఎందుకు పిల్లవాడనే మాట ఉపయోగించాడు? పిల్లలు ఏం తాగుతారంటే పాలు తాగుతారు. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే బలమైన ఆహారం. పాలు తాగేవాడు పెద్ద మీద ఎత్తుకుంటాడా? ఆహారం తినేవాడు పెద్ద మీద ఎత్తుకుంటాడా? అందుకంటే పౌలు మీరు ఆహారం తిని పెద్దవారుగా ఉండాలని నేను ఆశపడితే మీరు ఇంకా పాలు తాగే ప్రాయంలో ఉన్నారు. యేసుప్రభు తన శిష్యుల దగ్గరికి ఏమన్నానండి? పిల్లవారా తినేటకు ఆహారం అంటే ఇప్పుడు ఏమైపోయారండి? మీకు బైబిల్ ఇచ్చి బైబిల్ సంచలించి బోధ చేయమని 70 మందిని పంపించాను. పంపించినప్పుడు దేవుడు అద్భుతాలు చేశారు, చాలా సంతోషంతో వచ్చారు. దీన్ని బట్టి కాదు, పరలోకంలో మీ పేర్లు రాయబడని సంతోషపడ్డాను చెప్పాను. మీరు చాలా పెద్దగా ఎదిగిపోయారని నేను సంతోషపడ్డాను. ఇప్పుడు అవన్నీ పక్కనెట్టేశారు కదండి. బైబిల్ పక్కనెట్టేశారు కదండి. అంటే పరిచర్య పక్కన పెట్టేశారు. బైబిల్ అంటే అప్పుడు బైబిల్ రాదనుకోండి, పరిచర్య పక్కన పెట్టేశారు. తెల్లని వస్త్రాలు మొత్తం పెట్టేసి పక్కన పెట్టేశారు. మళ్ళా పల్లి వస్త్రాలు, మళ్ళా పొట్లు, మళ్ళా వలలు, మళ్ళా ఏ స్థితికి వచ్చారండి? మొదటి స్థితి అది పిల్లలు ఉన్నాడండి. మళ్ళా మొదటి స్థితికి వచ్చి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. తెల్లవాళ్ళు ప్రయాసపడారంట, ఒక్క చేప పడలేదు. అప్పుడు వచ్చి పిల్లలారా తిరుటకు మీ వద్ద ఆహారం ఏమైనా ఉన్నదా? పిల్లలు ఆకలికి ఆకలేక ఆహారం కోసం తొందరపడతారు. అందుకని ప్రభు వీళ్ళకి ఆకలి అవుతుంది, ఆహారం ఏం పెట్టినా నన్ను అడిగితే వీళ్ళకి ఆ కూర్చున్న రూమ్లోకే కావాల్సిన ఆహారం పంపించగలను. 5 రొట్టెలు 2 చేపలు మిగిలితే గంపలు గంపలు ఎత్తుకున్నారు కదా. కానీ ఎందుకు వీళ్ళకి నమ్మలేకపోతున్నారు అంటే మనం ఎందుకు పిల్లల స్థితికి వచ్చేసారు అని అంటే మనిషిలో ఉన్న భయం, మనిషిలో ఉన్న బలహీనత వారిని ఉన్నతమైన స్థితికి ఎదిగిన వాళ్ళు ఇలాగా తక్కువ స్థితికి వచ్చేసారు. సరే ఇప్పుడు మీకేం కావాలి? చేపలు కావాలి. తెల్లవాళ్ళు ప్రయాసపడారంటండి. దేవుడు చెప్పాడంట చేపలారా వెళ్ళిపోయి సముద్రం విడిచిపెట్టేశానంట. మొత్తం చేపలన్నీ వెళ్ళిపోయాయట. 80 మంది వెళ్ళారండి. వీళ్ళు వలలో విస్తారు. 3 సంవత్సరాలు మానేసినంత మాత్రం అవసరం రాదా? 3 సంవత్సరాలు మానేసినంత మాత్రం ఎక్కడ చేపలున్నాయో తెలీదా? నేర్పరైన జాడలు అండి వాళ్ళు. కానీ ఒక్క చేప ఒక్కరికి పడలా. నీకు పడిందంటే ఎదురు
నాకు పడలేదు. యోహానికి నాకు పడలేదు. యాకోబు ఎవరికి పడలా? ఉంటేగా అక్కడ దేవుడు చేపలు, దేవుని మాట చేపలట. దేవుడు మెక్కలుగా హల్లెలూయా. ఎన్నిసార్లు మనం చేపలు చెప్పుకున్నాం. చిన్ని చేప ఆయనకి పన్ను కట్టడం పట్టడం అంటే చికెన్ పట్టుకొచ్చి ఇచ్చింది. పెద్ద చేప తిమికలం ఇంకేసి నిన్వే పట్ల కక్కమంటే కక్కింది. ఇక్కడ పేతురుని సేవ పిలిచినప్పుడు నీ తోని లోతుకు నడపన్నాడు. లోతుకు నడిపినప్పుడు ప్రభా తెల్లవారు ప్రయాసపడ్డాం, ఏం పడలేదంటే నా మాట చొప్పున లోతున్నాడు. సరే మీ మాట చొప్పున లోతు నడపాను. ఇప్పుడు వాళ్ళ 2 దోణులు నిండిపోయాయంట. హల్లెలూయా. 2 దోణులు నిండిపోయాయంట. ఆశ్చర్యపోయి ప్రభా నేను పాత్రైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. రా నేను మనుషులు బట్టి చాలు కదా. ఎంత స్థితిలో నిన్ను పెంచితే నువ్వు మళ్ళీ ఏ స్థితికి వచ్చేసావు? మళ్ళీ పిల్లవాడి స్థితికి వచ్చేసావు. ఇదా నువ్వు నేర్చుకున్నది నాతో 3.5 సంవత్సరాల నుండి. ఇదా నీ అనుభవం. ఇప్పుడు దోనికుడి వైపు అయింది. ఎక్కడ ధరిని 153 గొప్ప చేపలు. పెద్ద చేపలు అంటారండి. గొప్ప చేపలు అంటే చాలా చాలా పెద్ద అయితే గొప్ప చేప. ఒక్క చిన్న చేప లేదా 4 చిన్న చేపలు సరిపోతాయి వాళ్ళకి. కానీ దేవుని మాట, దేవుని చిత్తం లేకుండా వలవేస్తే ఒక్క చేప కూడా దొరకలేదండి. దేవుని చిత్తము చొప్పున, ఆయన మాట చొప్పున వలవేస్తే విస్తారము. దేవుని మాట విధేయమైతే, దేవుని మాట చొప్పున జీవిస్తే, దేవుని మాట చొప్పున మనము బ్రతికితే, దేవుని మాట చొప్పున మన యొక్క అడుగు వేస్తే నీ లోటులో నీ కొదువులు నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఐశ్వర్యవంతం చేస్తాడు. హల్లెలూయా. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికం. ఇక్కడ పౌలు ఇప్పుడు 11వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11:13 వచనం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు, ఎందుకనంటే అప్పుడు నేను సరిగ్గా రక్షణలోకి రాలేదు, మారు మనసానులోకి రాలేదు, ధర్మశాస్త్రం తెలుసు, కానీ దేవుళ్ళు నేను ఎదగల. పిల్లవాడినే ఉన్నారు కనుక పిల్లవాడి వల్ల మాట్లాడాను, పిల్లవాడి వల్ల ఆలోచించాను, పిల్లవాడి చేష్టలు మానివేసి తిని. ఏమండి, తెలియనప్పుడు విగ్రహారాధన సంబంధమైన కార్యాలు చేశారు. ఈ మధ్యకాలంలో సమాధుల్లోకి వెళ్ళి పువ్వులు వేయడం, క్యాండిల్ వెలిగించడం. నేను ఎప్పుడో 30 సంవత్సరాల పైన నేను నానేసి ఎప్పుడో మా పిల్లలు కొత్తలో మా ఆయన తీసుకెళ్తే వెళ్ళాను. తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఇవన్నీ అక్కడ ఏం లేవు, ఎందుకంటే నేను రానైతే మీరు అలా అని చెప్పాను. ఇంకా సరే మా వాళ్ళు అన్నారంటే, అమ్మ డాడీ చెప్పారు 100 సంవత్సరం కదా రావా అన్నారు. వస్తాను కానీ సమాధానం పూలు వేద్దాను. అదే మమ్మీ అన్నారు, పూలు తెరికేస్తారు అన్నారు. అందరూ వేస్తారు, మీరు అన్నారు అంతే. పువ్వులు పూజకు ఉపయోగిస్తారు, పువ్వులు అలంకారకు ఉపయోగిస్తారు. సాధారణ నాతో మాట్లాడింది. ఒకరోజు నేను మనకి టౌన్ స్టేషన్ దగ్గర దుర్గాపురం ఉంది కదా, ప్రతి లక్షవారం అక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళేదాన్ని. అక్కడ చాలా దుర్గ పూజలు, ఆ మనుషుల మీద ఆ ఆత్మలు వచ్చేసి తాళం ఇచ్చేస్తామండి. అలాంటి ప్లేసుల్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఆ దుర్గ పూజ చేసేది. ఆమె దేవుని నమ్ముకుంది. నేను ఎప్పుడు ఎవరిని బొట్టులు తీసేయండి, బొమ్మలు తీసేయండి అని చెప్పను. ఎందుకంటే మన ఎదురుగా తీసేస్తారు, మనం ఎదురుగా మళ్ళీ పెట్టుకోండి. చర్చికి వస్తారండి, పొట్టకో ఎక్కడ కట్టించుకుంటారు, మళ్ళీ బయటకు వెళ్ళాక మళ్ళీ ఇక్కడ అంటించుకుంటుంది. అంటే ఎందుకు వేస్తారు, తీసేది పెట్టుకోండి. అది మీ యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మనుషుల కొరకు చేయబాకండి, దేవుడి కొరకు చేయండి. ఎవరు చేసిన అదే చెప్తాను. నేను ఎవరికి ఏం చెప్పేదాన్ని, వాక్యం చెప్తాను, ప్రార్థన చేస్తాను. దేవుడి మీద మాట్లాడితే మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించని చెప్తాను. ఒక ఆమె యేసుప్రభు నమ్ముకున్నవాడు ముందు బొట్టు తీసేయమంటారు, విగ్రహాలు తీసేయమంటారు. దానికి నేను ఎవరు ఆ ప్రార్థన కలిసి రావడం మానేసింది. ఆ పక్కడే మేము ఏం రామలేదు, వాక్యం చెప్పేసి ప్రార్థన చేసి వచ్చాను. సైతం రాత్రి వచ్చేసిందండి నా దగ్గరికి. వచ్చేసి మా వారు నేను కొంచెం తెవరు పట్టలేదు, ఇంకా మాకు ఈయన దగ్గర పట్టిపోయాను కదా, నెట్టేసిందండి. తర్వాత అది నా దగ్గర నిలబడిందండి. నిలబడి కంటికి ఇలా కొంకం రాసుకుందండి, దిద్దుకుందండి. దిద్దుకుని వచ్చేటది, నువ్వు బొట్టు కుప్ప నాది, పసుపు నాది, గాజులు నాయి, పువ్వులు నాయి, కాటు నాది. ఈ 5 వస్తువులు చాలా ప్రీతి,
ఈ 5 నన్ను ప్రేమించేవాడు పెట్టుకుంటారండి. నేను చిన్నప్పటి నుంచి పువ్వులు పెట్టుకోను, చిన్నప్పటి నుంచి గాజులు పెట్టుకోను. ఇంకా మన పసుపు కుంకుమతో మనం వెళ్ళాం, గాజులు వేసుకోను. వీళ్ళందరూ నా అర్జున్, నా స్వాస్థ్యాన్ని నువ్వు మార్చేస్తున్నావు అంది. నేను సాతానా, నేను మార్చడాలేదే, వాడే మాట్లాడదు దేవుడు గారుగా. ఎందుకంటే యేసుప్రభు నిజమైన దేవుడు వాళ్ళు నమ్మారు. వాళ్ళు నమ్మి ఆమె అసలు నమ్మడాన్ని అప్పుడు ఈ విగ్రహాలు బొమ్మలన్నీ చుట్టేసాక కాళ్ళు వేసేసాక అవి పలవ చేసేయంట. మళ్ళీ వెళ్తే మళ్ళీ అప్పుడు ఏం చేసిందంటే తీసుకెళ్ళి గురి తీసి పడేసిందంట. సాతాను అవి బాబా రోజుల్లో చాలా ఇంకా నిజరాకపోతే పరిచయం ఆ రోజుల్లోనూ చాలా చిన్నలు చేసేవి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము అపవాది క్రియలకు స్వస్తి చెప్పేశాం. చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం, ఆత్మీయంగా దేవుల్లో ఎదిగాం. ఆ చేష్టలు మారివేయాలి. మారేపోతే చిన్నపిల్లలు. అది పౌరులకి నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ చేష్టలు చేశాను. ముందు గించుకోకూడదు గించుకునేవాడిని, ఆచారాలు చేయకూడదు చేసేవాడిని. కానీ ఇప్పుడు ఆత్మలో పెద్దవాడిని అవన్నీ నేను మానేశాను. పిల్లవాడిగా ఉన్నప్పుడు చేశాను, పెద్దవాడి తర్వాత మానేశాను. అలాగే మన వాక్యం తెలియనప్పుడు చేశాను. వాక్యం తెలిసిన తర్వాత అవి చేయకూడదు. సమాధులు పూజ జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రార్థన చేస్తారండి. నేను అంతా బయటబట్టలు పెట్టుకోండి. డాడీ సమాధానం నిలబడదాం, ఒక క్యాన్లో పెడదాం. క్యాన్ ఏంటంటే మన కోసం ఆయన ఎలిగాడు, కరిగిపోయాడు, ఆరిపోయాడు, అది గుర్తు. ప్రార్థన చేద్దాం, వచ్చేద్దాం, అంతే అన్నాం. అలాగే ఉన్నాను, అలాగే వెళ్ళాం, అలాగే ప్రార్థన చేసాం, వచ్చేసాం. పిల్లలు కాదు ఇప్పుడు, ఒకప్పుడు పిల్లలం, ఇప్పుడు మనము పెద్దవాళ్ళం. దేంట్లో పెద్దవాళ్ళం? ఆత్మీయంగా వాక్యం బోధిస్తున్నావు నువ్వు, నాకు గుర్తు చెప్పాను. వాక్యం బోధిస్తున్నాడు నలుడు, మీరు పెద్దవాడే ఆత్మీయంగాను. పెద్దవాళ్ళం అయిన తర్వాత ఏ శాస్త్రం అనేది? పిల్లవాడి శాస్త్రం అనేది. తెలియనప్పుడు మీరు విగ్రహ సంబంధమైన ఆచారాలు ఎన్నో చేశారు. ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అవి ఏం చేయాలన్నమాట అండి? మానివేయాలి. మానేపోతే పిల్లలే. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కనుక పిల్లవాడి శాస్త్రాలు మానేసి ఇంకో వాక్యం చెప్పిన వాక్యం ముగిస్తాను, టైం అయిపోయింది. 15వ వచనం. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. మా పాట ముగింపు 15వ వచనం. కొరింథీ ఎఫెసీ పత్రిక 4:15వ వచనం. దేంతోనటండి? ప్రేమ. మనం ఏం కలుగుంటానటండి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అన్ని విషయాలు అంటే నువ్వు ప్రార్థనలో ఎదగాలి అండి. ఆత్మీయ జీవితంలో దేవుల్లో నువ్వు ఎదగాలని ఏ ఆశతో నువ్వు భక్తి మార్గంలోకి వచ్చావో, ఏ ఆశతో 45 దినాలు ప్రార్థనకు వచ్చావో, అన్ని విషయాలలో సహనములో, ప్రేమలో, శాంతములో, శోధనలో ఏది వచ్చినా అన్ని విషయములో సహనము కలిగి, ప్రేమ కలిగి, దీర్ఘశాంతము కలిగి మనం దేవుళ్ళే ఎదగాలి. అన్ని విషయాలు ఎదగాలి. కొన్ని విషయాలు ఆగిపోతే ఏమండి అన్ని మార్కులు బాగా వచ్చినాయి, ఒక దాంట్లో తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఏంటండి సంగతి? అన్నీ బాగానే వచ్చినాయి, ఆ ఒక్క దాంట్లో ఆ మార్క్ వేస్తే అంత బాగుండండి అని అనుకుంటాం. కానీ అక్కడ ఎందుకంటే దాన్ని ఫెయిల్ అయిపోయాడు. అన్ని విషయాల్లో దేవుడికి మైకలుగా హల్లెలూయా. మా పిల్లలు మనకెంట పెట్టిద్దరం, నాకు చాలా సంతోషం. రోజు వచ్చి ప్రార్థించుకుని వెళ్ళేవారు. నేను ఎందుకు సంతోషపడ్డా తెలుసండి? పరీక్ష ఉంటే ప్రార్థన రాలేవారు, తెల్లారి పరీక్ష ఉంటే ప్రార్థన రాదు. కానీ నా పిల్లలు తెల్లారి పరీక్ష సరే, ఈయన పరీక్ష అంటే ప్రార్థన ఎట్లా? నేను అక్టోబర్ అంటే జనవరి నెలలోనేమో దాని ఉపవాస ప్రార్థన పెడతాను 21 రోజు. అప్పుడే ఎగ్జామ్స్ ఉంటాయి, అయినా సరే మాను. ఇక మార్చి నెలలోనేమో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, అప్పుడే మనకు సిలువ ధ్యానాలు వస్తాయి, అయినా మాను. సహజంగా రేపు పరీక్ష ఉంటే చదువుకోవడం కలిసి ప్రార్థన అర్థం అంటారు. కానీ నా సంఘ పిల్లలు ఒక్క ప్రార్థన కూడా మాలేదండి. కీర్తన అన్ని ప్రార్థనలకు వచ్చి ప్రార్థన అయితే చదువుకుని 991 మార్కులు తెచ్చుకుంటే మహిమకలుగా హల్లెలూయా. నా కుమారుడు యంత్రానికి 850 మార్కులు తెచ్చుకుంటే మహిమకలు తప్పకపోతానండి. ప్రార్థన అంటే వాళ్ళు మామూలుగా చదువుకున్నారు, పెద్ద ఉన్న పిల్లలు కదా, అమ్మ నాన్న కష్టపడి చదివిస్తారు. వాళ్ళని మామూలు కాలేజీలో చదువుకున్నారు, దాన్ని చూసపడలేదు.
పిల్లలు భక్తి అండి. మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, ఆ మీదగా మీరు అడుగునవన్నీ అంటారు. దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతికి దేవుళ్ళు ఎదిగి దేవుని కొరకు జీవించాలని దేవుడు తన కృపా సహాయం ఆమె. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రములు. విత్తబడిన కొద్ది మాటలు వీళ్ళ హృదయాలు నీరు కట్టి పరిమితి చేసి భయం పొందమని యేసు పరిశుద్ధ నామంలో విక్రీ వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె.